హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ భోగి వ్లాగ్ని మీరు ఫాలో అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్లీజ్. సో భోగి పళ్ళ సందడి అదంతా అయిపోయిన తర్వాత నైట్ అయితే మేము రంగోలీ ఇలా వేసామండి. నేనైతే కొంచెం కష్టపడైనా ఇష్టపడుతూనే వేస్తూ ఉంటాను. ఉన్న స్పేస్లోనే కొంచెం వెయ్యాలి అన్నట్టుగా, అందులో కొంచెం అన్ని విధాలుగా అంత నీట్గా ఉండాలి, అందులో అన్నీ కనిపించేలాగా ఉండాలి అన్నట్టుగానే నేను కొంచెం అంటే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో నేనైతే అలాగే కష్టపడ్డానని అనిపించింది, అది నీట్గానే వేసాను అనిపించింది. సో మీకు ఎలా నచ్చిందో నా రంగోలీని అయితే నాకు కామెంట్లో షేర్ చేయండి. బాగుందా బాగాలేదా అనేది కూడా చెప్పండి. సో నాకైతే చాలా బాగా వచ్చిందని అనిపించింది. అన్నీ కలర్ఫుల్గా అన్నీ వేసేసాను. ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయింది. నెక్స్ట్ డే ఇంకేముందండి, సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగే మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి కోసం నైవేద్యం చేయడానికి స్టార్ట్ చేసాం. అయితే మా వదిన ఎప్పుడు యాజిటీస్గానే తను చింతపండు పులిహోర చాలా బాగా చేస్తుంది. సో నేను కూడా ఈసారి మా ఇంట్లో అయినా సరే తనకి చేయిద్దామని చెప్పి తనతోనే చేయించాను. తను అన్ని చింతపండు అలా అన్ని రకాలుగా అంటే పల్లీలు అలా వేసేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి అలా అన్నీ వేసేసి చింతపండును ఉడకబెట్టేసి ఆ రసాన్ని అంతా కలిపేసి చాలా ఎక్కువగానే చేస్తామండి. ఎందుకంటే ఇంట్లో మాకు బాగా ఇష్టంగా తింటూ ఉంటాము. సో అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేసేసుకొని అలా దేవుడికి నైవేద్యంగా పులిహోరను పెట్టేసి అలా తినడం మాకు ఎవ్రీ టైం ఇలాగే ఇష్టపడుతూ మేము అలా చేస్తూ ఉంటాము. సో ఈసారి కూడా వదిన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకేముంటుందండి, స్వీట్ పొంగల్ చేయాలి కదా. సంక్రాంతి అంటేనే స్పెషల్ పొంగలి కదా అండి. స్వీట్ పొంగలిని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎవ్రీ టైం మా మదర్ చేసేది, కానీ ఈసారి నేనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. నేనే చేద్దామని చెప్పేసి పాలు అలా బియ్యము అన్నీ వేసేసి ఉడికించేసి దాంట్లోనే బెల్లం వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి నెయ్యి వేయాలి కదా. నెయ్యి వేయకపోతే ఎలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తేనే. సో అలా నెయ్యి వేసేసి అన్ని విధాలుగా నేనైతే పొంగలి రెడీ చేసేసాను. ఇలా చూడండి, ఇంకా అన్ని పులిహోర చేసాము, చింతపండు పులిహోర అని, తర్వాత మినపప్పు వడలు చేసాము, తర్వాత బెండకాయ ఫ్రై, అలాగే పప్పుచారు చేసామన్నమాట. పప్పుచారు కూడా ఉండాలి అని. ఇంకా తర్వాత టమాటా పప్పు చేసాము, అది కూడా మా అన్నయ్యకి అందరికీ పిల్లలకి చాలా బాగా ఇష్టం. ఆ తర్వాత పొంగల్ని ప్రిపేర్ చేశాను. ఇలాగే అన్ని వంటల్ని ప్రిపేర్ చేసేసి దేవుడి ముందు పెట్టేసి అన్ని పూజ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈసారి మాత్రం వెరైటీగా మా హస్బెండ్ చేశారు. అంటే పిల్లలనంతా పెట్టేసుకొని ముందర పక్కన కూర్చోబెట్టేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ దేవుడి యొక్క అంటే ఏంటి విశిష్టత అని చెప్తూ సంక్రాంతి యొక్క ఫెస్టివల్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అలా అన్ని రకాలుగా ఆయన చెప్తూ పూజనైతే చేశారండి. మా వారైతే ఎక్కువ పూజ చేయరు, అసలు క్లీనింగ్ కూడా చేయరు, ఆయనకి రాదు. నేను కూడా ఎక్కువ చెప్పడం ఇష్టం ఉండదు. సో కానీ ఈసారి మాత్రం ఆయన్నే టెంకాయ అలా అన్ని కొబ్బరికాయ కొట్టేసి నేనే ధూపం స్టిక్ వెలిగించి అలా చేస్తానంటే ఓకే పర్వాలేదని నేను కూడా ఆయనకి ఇచ్చేసాను. సో దేవుడిని అంతా అలంకరించడం మా అమ్మ అలంకరించారు. సో తర్వాత మా వారు తీసుకొని అలా టెంకాయ కొట్టేసి అందరు పిల్లలందరూ కూర్చోబెట్టుకొని ఇంకా మా అన్నయ్య కూడా ఆ టైంకి కరెక్ట్గా వచ్చేసాడు. సో అన్నయ్య పిల్లలు మా వారు అందరు కలిసి ఇలా పూజ అయితే స్టార్ట్ చేశారు. రే ఒకసారి ఇటు మళ్ళీ ఒకసారి టర్నింగ్, ఫేస్ టర్నింగ్. యాంష్కి వచ్చినంత మటుకు హనుమాన్ చాలీసే కొంత మటుకు చదివాడు. వాడికి ఇప్పుడే నేర్పిస్తున్నా కాబట్టి అక్కడి వరకు చదివాడు. అలా పూజ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ చేసుకునేవన్నీ పెట్టేసుకొని అందరం చక్కగా కూర్చొని పండుగ పూట ఇలా తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. పిల్లలు కూడా ఏవే బాగున్నాయి ఏ బాలే అని చెబుతూ ఉంటే మాకు కూడా హ్యాపీగా అనిపించింది. అందరం ఎంజాయ్ చేస్తూ అన్నీ తిన్నాం. సో నెక్స్ట్ అయితే అదే రోజు నైట్ మేము షోకి బుక్ చేసుకున్నాం. అదే రోజు రిలీజ్ కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం మూవీకి అయితే వెళ్ళామండి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ పిల్లలు లేచేసి మేము రథం ముగ్గు వేస్తామని పిల్లలకి అంటే నేను ఓకే అని చెప్పేసాను, వాళ్ళకే ఇచ్చేసాను. పిల్లలే వేయడం జరిగింది, చాలా చక్కగా వేశారు, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా కనుమ స్పెషల్స్ ఉండాలి కదండి, నాన్ వెజ్. సో నేను మార్నింగే ఇలా స్టార్ట్ చేసేసాను. చికెన్ కర్రీస్తో స్టార్ట్ చేసేసాను, చపాతీ చేశాను ఆ రోజు మార్నింగ్ టిఫిన్కి. సో నాకైతే వదిన హెల్ప్ చేస్తుంటే ఇలా చికెన్ కర్రీని టమాటా ఆనియన్స్ వేసి చాలా దగ్గరగా అంటే కొంచెం గ్రేవీ దగ్గరగా ఉన్నట్టుగా చేసుకుంటాం మేము, అందుకని మేము ఇలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అయితే దానికంటే ముందు బోటీ కర్రీ చేశాను, అది షూట్ చేయడం కుదరలేదు. సో నెక్స్ట్ అయితే ఇలా చికెన్ కర్రీ చేశాను.
సో అంత దగ్గరగా అయ్యే వరకు అలా ఉడికిచ్చేసేసి ఆ తర్వాత దించేసాను. అలా అలా చేయడం జరిగిందనమాట చికెన్ కర్రీ. నెక్స్ట్ అయితే ఇంకా ఆనియన్ లేకుండా ఓన్లీ టమాటా పచ్చిమిర్చి వేసేసి ఇలా అంటే కర్రీ మనం టమాటా పచ్చడి చేస్తాం కదా, అలా చేసినట్టుగా చేసేసి దానిలోకి బాయిల్ చేసిన ఎగ్ని ఇలా ముక్కలుగా చేసేసి పీసెస్ లాగా వేస్తాం. ఇదైతే మా అమ్మ కోసము, ఎందుకంటే తను నాన్ వెజ్ తినదు కాబట్టి తనకని ఇలా స్పెషల్గా కొంచెం అలా చేయడం జరిగింది. ఏదున్నా అందరం మేము తింటుంటాం కాబట్టి తనకి ఏదన్నా ఉండాలని ఎగ్ ఒకటి అలా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందాక నేను అన్నాను కదండి, బోటీ కర్రీ ఇలా చేయడం జరిగింది. ఇది మేము చపాతీలోకి తిన్నాము. బోటీ కర్రీ నేను ఎక్కువగా ఆల్మోస్ట్ కుక్కర్లోనే చేస్తాను, బాగా ఉడుకుతుందని చెప్పేసి అందులోనే పెట్టడం జరుగుతుంది. బోటీ కర్రీ అంటే మా అన్నయ్యకి చాలా చాలా ఇష్టం. సో వాడు వచ్చినప్పుడల్లా మేమైతే మిస్ కాకుండా మేము తీసుకురావాలని ట్రై చేస్తాం. ఒక్కొక్కసారి 1 or 2 times మిస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈరోజు అయితే అలా మిస్ అవ్వకూడదనే చేశానండి. ఆ తర్వాత అయితే ఇంకా అన్నీ ఇలా మొత్తం బోటీ కర్రీ తర్వాత బోటీ ఫ్రై చేశాను. అంటే అది 2 types లాగా, ముందు ఉడకబెట్టేసి తర్వాత ప్యాన్లో వేసేసి ఇలా దగ్గరికి అయ్యే వరకు పెట్టి ఆ తర్వాత మసాలా ఇగురు లాగా అనమాట, మసాలా అన్నీ మిక్స్లో పట్టేసి దానికి అంటే మటన్ బోటీకి వేసేసి అది దగ్గరగా అయ్యేంత వరకు దాంట్లో ఉడికిస్తూ ఉంటాము. అంటే డీప్ ఫ్రై అయ్యాక దాంట్లో వేసేసి అలా చేస్తాం. ఇలా మొత్తం బోటీ ఫ్రైని ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ చేసేసాం. ఇంట్లో బోటీ ఫ్రైని ఎంత బాగా ఇష్టంగా తింటారంటే మా వారికి చాలా ఇష్టం. సో అందుకని ఇలా అన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా స్పెషల్ రైస్ కూడా ఉంటే బాగుంటుందని నేను ఎక్కువగా అయితే ఇంట్లో అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేదంటే ఇలా అన్ని స్పెషల్స్ ఉన్నప్పుడు, కర్రీస్ అన్నీ ఉన్నప్పుడు నేనైతే బగారా చేస్తూ ఉంటాను. అంటే రైస్కి తగ్గట్టుగా ఉంటుంది, బాగుంటుందని ఒక పక్క చికెన్ కర్రీ చేస్తూ ఒక పక్క బగారా రైస్కి తాలింపు పెట్టేసి వాటర్ యాడ్ చేసేసి అన్ని మసాలాలు, ఎక్కువగా మసాలాలు వేయనండి, ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీస్లో నేను ఎక్కువగా మసాలాలు వేస్తుంటాను. స్పైసీ కూడా చేస్తాను, నాకు ఎక్కువ స్పైసీ తినడం అంటే చాలా ఇష్టం కాబట్టి. సో స్పైసీ యాడ్ చేయడం వల్ల బగారా రైస్కి మాత్రం అంత స్పైసీని యాడ్ చేయడం. చూడండి ఇలా నీట్గా ఎంత బాగా వచ్చిందో బగారా రైస్. ఇంకా బోటీ అంటే చికెన్ కర్రీ చేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మా అమ్మ ప్రిపేర్ చేసిన ఎగ్ గ్రేవీ కర్రీ కూడా చేశాను. అది కొంచెం వాటర్ అంటే కొంచెం లూజ్గా చేశాను. ఆ తర్వాత అంటే బోటీ కర్రీ చేశాను. చపాతీ మార్నింగ్ చేశాను అన్నాను కదా, అది కొంచెం చూపిస్తున్నానండి. సో నెక్స్ట్ అయితే రైతా కూడా చూపించడం జరిగింది. రైతా కూడా చేసుకున్నాము. ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం రైతా కూడా ఉంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది కదా. సో అందుకని ఇలా ప్రిపేర్ చేశాను. బోటీ కర్రీ, బోటీ ఫ్రై, ఈ బగారన్నం ఇలా అన్నీ చేసేసుకొని ఫుల్గా తినేసాము ఆఫ్టర్నూన్. సో నెక్స్ట్ పిల్లలు ఊరికే అడుగుతుంటారో ఎప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు నేను అలాగే చేస్తూ ఉంటానని కేక్ ప్రిపేర్ చేశాను. ఈసారి పైన వేసే క్రీమ్ మాత్రం వెనీలా క్రీమ్ని యూస్ చేశానండి. ఫస్ట్ టైం చేయడం జరిగింది నాకు వెనీలాది ఫ్లేవరు. సో ఎప్పుడైనా చాక్లెట్ ఫ్లేవర్తో చేస్తుంటాను. లోపల అయితే మొత్తం కేక్ అయితే చాక్లెట్, డార్క్ చాక్లెట్ విత్ నట్స్తో అన్నీ ప్రిపేర్ చేశాను. పైన మాత్రం నేను వెనీలాని ఈసారి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, నాకు కూడా హ్యాపీగా అనిపించింది. పిల్లలైతే బాగా చక్కగా అందరూ కట్ చేసుకొని ఒకరికొకరు తినిపించుకోవడం. ఆ రోజు ఈవినింగ్ మాకు కనుమ రోజు ఇలా అంతా అంటే ప్రతిదీ స్పెషల్గా ఉన్నట్టుగానే అంత ఎంజాయ్ చేస్తూ అన్ని రకాల వంటల్ని చేసేసుకొని ఆ తర్వాత పిల్లలందరూ కలిసి ఇలా కేక్ కటింగ్ చేసేసుకొని ఆ సంక్రాంతి ఆ 3 days అయితే భలే ఎంజాయ్ చేసామండి. ఇలా జరిగింది మా సంక్రాంతి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.